హలో అండి, వెల్కమ్ టు కమలా సురేష్ ఛానల్. ఈరోజు మనం కందిపప్పు పచ్చడి ఎట్లా చేసుకోవాలో నేర్చుకుందామండి. ట్రెడిషనల్ కందిపప్పు పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు కొద్దిగా తీసుకున్నానండి, నేను మామూలుగా ఇంట్లో చేసుకునేటట్టుగా. కందిపప్పు, ఎండుమిర్చి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను కొద్దిగానే తీసుకున్నాను. కందిపప్పు, ఎండుమిర్చి, సాల్ట్, వెల్లుల్లిపాయలు, చింతపండు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఇది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం కందిపప్పు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఇప్పుడు ఈ కందిపప్పు, ఎండుమిర్చి వేసాను కదండి, నేను దాన్ని మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, ఇది బాగా వేగిపోయింది. ఎండుమిర్చి, కందిపప్పు కలిపి వేయించేసుకోవచ్చండి. కందిపప్పు వేగిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. మన కందిపప్పు చల్లారిపోయిందండి. మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాము. కందిపప్పు, ఎండుమిర్చి, సరిపడినంత ఉప్పు, చింతపండు, ఇవన్నీ కలిపి మనం మెత్తగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ పౌడర్లా చేసేసుకున్నాక అప్పుడు వాటర్ వేసి మిక్సీ చేసుకోండి, లేకపోతే కందిపప్పు నలగదండి. ఫస్ట్ పౌడర్లా మెత్తగా చేసేసుకోండి, ఆ తర్వాత వాటర్ వేసుకొని పచ్చడి చేసుకుందామండి. చూడండి, ఇలా పౌడర్లాగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకొని రుబ్బుకుందాం. వాటర్ పోస్తుందండి. ఇది కొంచెం గట్టిగా ఉండదండి, కొద్దిగా లూజ్గానే ఉంటుంది. దీంట్లోకి తాలింపు వేయించి పెట్టుకుందామండి. పచ్చడిలోకి నేను తాలింపు ఏం వేసానంటే ఆవాలు, మినపప్పు, ఇంగువనండి. ఆవాలు, మినపప్పు, ఇంగువ వేసాను. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి దీంట్లో వేయించుకోవాలండి తాలింపు. ఇదిగోనండి, మన తాలింపు వేగిపోయింది. ఆవాలు, మినపప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయలు తాలింపు వేయించాను, వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదండి. ఇప్పుడు మనం తాలింపు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు, వెల్లుల్లిపాయలు మాకు వద్దండి, మేము తినము అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు అక్కర్లేదండి. ఆవాలు, మినపప్పు, ఇంగువ పోపెట్టుకోవచ్చు, తాలింపు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇష్టపడేవాళ్ళు ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని చేసుకోవచ్చండి. మన ట్రెడిషనల్ కందిపప్పు పచ్చడి రెడీ అండి. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది, అన్నంలో కలుపుకున్న బాగుంటుంది. ఈ కంది పచ్చడిలో ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు చేసుకున్న తర్వాత కామెంట్ కూడా ఇవ్వండి, మీరు బాగుందా లేదా అనేది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే అది కూడా కామెంట్లో అడగండి, తప్పకుండా నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మళ్ళీ మీ ముందుకి మరో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటానండి. మీ కమలా సురేష్. బాయ్ అండి.